అధికారంలో ఉన్నప్పుడు యువత భవితను నట్టేట ముంచిన వైసీపీ ఇప్పుడు యువత సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తూ నిన్న చేపట్టిన యువత పోరుబాట అటర్ ఫ్లాప్ అయింది అని టీడీపీ నాయకుడు డాక్టర్ బత్తుల కిరణ్ బాబు ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు జగన్ ఏలుబడిలో యువతకు ఒక్క ఉద్యోగం కల్పించకుండా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా వారి భవిష్యత్తును దెబ్బతీశారని, అందుకే వైసీపీ చేపట్టిన యువత పోరుబాట కార్యక్రమంలో యువతే కనిపించలేదని అన్నారు. వైసీపీ వారి హడావిడి తప్ప పోరుబాటులో ఎక్కడా 100 మంది కూడా లేరని హేళన చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 2014 నుండి 2019 వరకు ఫీజు రియంబర్స్మెంట్ కళాశాలలకు సక్రమంగా జరిగేదని చెప్పారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యాక తల్లుల ఖాతా అని ఒకసారి, తల్లి పిల్లల జాయింట్ అకౌంట్ అని మరోసారి గందరగోళ పరిస్థితులు సృష్టించి ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చేయలేదని విమర్శించారు. విద్యారంగం అంటే బాధ్యత అని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారని, కానీ నాడు జగన్ ప్రభుత్వం విద్యను భారంగా భావించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ యువ నాయకులు కడియాల వాసు, ముద్రగడ జయరాం, తోట కిరణ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు యువత పోరు అని పెట్టారో అది పూర్తిగా ఫెయిల్యూర్. అంటే ఆ పోరులో యువత లేరు, దానికి సంబంధించిన బాధితులు లేరు. అసలు బాధితులు ఎలా వచ్చారు? అసలు వాళ్ళ పోరు పెట్టడానికి దీనికి సంబంధమే లేదు. పనులు చేసి ఫీజులు కట్టుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాలేజీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, ఫీజు కట్టారా లేదని. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కట్టిన వాళ్ళలో చాలామంది కొంతమంది ఫీజు కట్టేవాళ్ళు కాదు, అయినా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గందరగోళం అయిపోయి పాఠాలు చెప్పడం మానేసి పిల్లలు ఫోన్ చేసుకోవడం ఎక్కువైపోయింది. అటు కాలేజీలు ఇబ్బంది పడి, ఇటు తల్లిదండ్రులు ఇబ్బంది పడి, దీంతో విసుగు చెందిన కాలేజీలన్నీ కూడా ఫీజు మీరే కట్టాలి అని పిల్లల మీద ఫోర్స్ చేయడం చాలా ఎక్కువైపోయింది. దీని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని చెప్తున్నారు. వీళ్ళు దిగిపోయే నాటికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటప్పటికి 4,271 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందుట్లో ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటప్పటికి 2,832 కోట్లు, వసతి దీవెన వచ్చేటప్పటికి 989 కోట్లు, పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే 2019 ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఇవ్వాల్సిన బకాయిలు 450 కోట్లు. ఇవి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన లెక్కలు. ఇవి పాఠశాల విద్య గురించి నేను మాట్లాడలా. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మీరు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అంటున్నారు. పిల్లల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు ఇది రిలీజ్ చేసి వెళ్ళొచ్చుగా, రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి ఇంకోటి చెప్తాను మీకు. 2020-21కి సంబంధించి ఒక క్వార్టర్ ఫీజు అసలు ఇవ్వనే లేదు. అసలు ఒక క్వార్టర్కి సంబంధించి ఫీజు ఇవ్వలేదు. ఆ ఫీజు కూడా వీళ్ళే పిల్లలే కట్టుకున్నారు.